ఆసియా కప్ ను దొంగతనం చేసినటువంటి పిసిబి ప్రెసిడెంట్ మోసిన్ నక్వి ఆ ఆసియా కప్ ను తిరిగి మనకి ఇవ్వాలంటే ఒక కండిషన్ పెట్టాడట. మరి దారుణం కదా అది. అదేంటో ఒకసారి చూద్దాం. సో ఆసియా కప్ ని ఆల్రెడీ మోసిన్ నక్వి తనతో తీసుకుపోయాడు. ఆ విషయం మనందరికీ తెలిసింది. ఎందుకంటే తన చేతుల మీద ట్రోఫీ అందుకోవడం ఇష్టం లేదంటూ టీమిండియా ఆల్రెడీ చెప్పేసింది. సో దానికోసం అతను ట్రోఫీని పట్టుకొని వెళ్ళాడు. దానికి సంబంధించి బీసీసీఐ మంగళవారం జరిగినటువంటి మీటింగ్ లో మోసిన్ నక్వీని ఖచ్చితంగా స్ట్రైట్ అవే ఎండగట్టింది. ఎండగడితే తను ఒక 2 అడుగులు వెనకేసినట్టుగా తెలిసింది. వెనకేసి సరే మీ ట్రోఫీ మీకు అందిస్తాను అని చెప్పారట. కానీ ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ మాట మార్చాడు. పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక న్యూస్ ఛానల్ ఏం చేసిందంటే న్యూస్ ని రిలీజ్ చేసింది. ఏమని, మోసిన్ నక్వి సో తన ఆసియా కప్ ని ప్రజెంట్ చేస్తాడు, మళ్ళీ తిరిగి ఇస్తాడు, కానీ ఒక కండిషన్. సూర్యకుమార్ యాదవ్, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్కి వచ్చి ఏసీసీ బ్రాంచ్ లో అంటే ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆ ట్రోఫీని తీసుకోవాలి, అది కూడా నేనే అతనికి ట్రోఫీ అందిస్తాను అని చెప్పాడంట. మరి దీనిపై అయితే బీసీసీఐ చాలా సీరియస్ గా ఉంది. అతనిపై యాక్షన్ తీసుకోవాలని ఐసీసీకి అయితే తెలియజెప్పింది. మరి దీనికి సంబంధించి మీరేమంటారో కామెంట్ చేయండి.